మీ మల్లికార్జున్ మాట్లాడుతున్నాను. సో నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే ఫ్యూ మంత్స్ ముందు మా ఆయనకి యూట్యూబ్ ఛానల్ ఉండేది. సో చేద్దాం అనుకుంటే కానీ చేయలేకపోతున్నాము. ఎందుకంటే ఆయన చాలా బిజీగా ఉండడం వల్ల, డ్యూటీకి వెళ్ళడం వల్ల చేయలేకపోతున్నాము. ఈరోజు ఎలాగ ఇద్దరం ఇంట్లోనే ఉన్నాము. సో ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాను నేను ఆయన మీద. అది కూడా ఎందుకు అంటే మేము టీవీ తీసుకున్నాం కదా 55 ఇంచెస్ది. సో తీసుకున్నందుకు చేయాల్సి వస్తుంది 55 ఇంచెస్ మీద. అది కూడా ఎందుకు అంటే ఆయన చాలా ఇష్టంగా వీడియో గేమ్స్ ఆడుకుందామని తీసుకున్నాడు టీవీ. సో ఆయనకి చాలా ఇష్టంగా తీసుకున్నాడు కాబట్టి ఇష్టమైన దాని మీదనే తీద్దామని ఫిక్స్ అయ్యాను. సో చూద్దాము ఎలా ఉంటుంది ఏంటిది. సో నాకు తెలీదు. మా 55 ఇంచెస్ టీవీ ఇగో చూడండి ఎంత పెద్ద టీవీ మాది. చాలా ఇష్టంగా తీసుకున్నాడు, చాలా అంటే చాలా. సో తీసుకున్నాడు కాబట్టి ఏం ప్రాబ్లమ్స్ వస్తాయో ఏవో తెలియదు, చూడాలి. సరేనా? సో మనం ఇప్పుడు వీడియో సెట్ చేద్దాం, ఓకేనా? ఇప్పుడు నేనైతే ఆయన బయటకు పంపించాను షాప్కి. ఆయన వచ్చే వరకు కెమెరా సెట్ చేయాలి నేను ఇప్పుడు ఇక్కడ, కానీ లేదంటే నా ఫోన్లో బ్రేక్ అది కూడా సెట్ చేయాలి. సరేనా? ఓకే డన్. ఇక్కడైతే నేను ఫిట్టింగ్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్ కెమెరాని. ఇప్పుడు టీవీకి కనెక్ట్ చేయడం ఒకటే ఉంది. సో టీవీకి కనెక్ట్ చేసేస్తాను చూడండి. ఆల్రెడీ వైఫై అయితే సెట్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనం టీవీని కనెక్ట్ చేసుకోవడమే ఉంది, ఓకేనా? ఇవన్నీ డివైస్లోకి వచ్చాను నేను. ఇప్పుడు డివైస్ చూస్తున్నాను. ఆల్రెడీ 60 సెట్టింగ్స్కి వస్తుంది. క్యాస్ట్ మై స్క్రీన్ దగ్గర ప్రెస్ చేయాలి. స్టార్ట్ నౌ. యూట్యూబ్కి అయితే వెళ్ళిపోతున్నాను. ఆల్రెడీ సర్చ్ చేసి పెట్టుకున్నాను నేను. కనబడుతుంది కదా 24 అవర్స్ది, అది సెట్ చేస్తున్నాను. సెట్ చేసేసి సెట్టింగ్స్లోకి వెళ్ళిపోతాను. మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ లాస్ట్కి సెట్టింగ్ అని ఉంటుంది. సెట్టింగ్ చేసిన తర్వాత క్వాలిటీ ప్రెస్ చేయాలి. క్వాలిటీ తర్వాత అడ్వాన్స్ అయిపోయింది. సో జూమ్ చేస్తున్నాను నేను. అదైతే చాలా చిన్నగా కనబడుతుంది కదా, మళ్ళీ ఆయనకి డౌట్ వస్తుంది. మళ్ళీ నేను జూమ్ చేయకపోతే నువ్వేమో నన్ను ప్రాంక్ చేస్తున్నావు ఆయన గారు. సో ఇప్పుడు మనం దీన్ని లాక్ కూడా చేసుకోవచ్చు. ఇంకోటి లాక్ స్క్రీన్ అని ఇక్కడ మీకు కనబడుతుందా? లాక్ స్క్రీన్ ప్రెస్ చేస్తే మీకు ఇంకేం ఉండదు. అది దగ్గరగా అవ్వడం కానీ, టచ్ చేస్తే వేరేవి రావడం కానీ ఏమీ జరగదు. సో ఓకేనా? స్టార్టెడ్. ఓకే డా ఫోన్ దాచేస్తాను, మళ్ళీ ఆయనకు కనబడుతుంది కదా. వచ్చినట్టున్నాడు ఫ్రెండ్స్, చూద్దాము మరి ఏమవుతుందో. వచ్చేసాడు రావడం అయితే, కానీ ఏమో భయం అవుతుంది. నాకు చాలా అంటే చాలా భయం వస్తుంది. చూద్దాం. ఏం లేదు, ఏముంది? సరే రా, లోపలికి రా, తర్వాత చూసుకుందాం కదా అని. ఏమైంది గుండెలో నాకు నచ్చిన నా పిల్ల కనిపిస్తుంది టీవీ. ఏమైంది? పరగొట్టినా అది బయట దాకా లోపల తగిలింది. ఏం చేసినావు? బుద్ధిగా బాడీతో మొత్తం మీద అడుగుతావు. ఏమో చేసినావు? ఏం చేయలేదు. వలగొట్టినా కోపం వచ్చింది. ఎప్పుడు నువ్వే చూస్తున్నావు కోపం వచ్చింది. అయితే ఇప్పుడు నీకేమైంది? అవును మరి, ఎప్పుడు నువ్వే చూస్తున్నావు కదా, నేను చూడట్లేదా? నాకు కోపం వచ్చింది. ఎప్పుడు చూడు నువ్వే చూస్తావు, ఏదైనా పెట్టనే పెట్టావు. 55 ఇంచెస్ టీవీ ఏంది? సోనీ అంటే 30,000 అవుతుంది కనీసం. పోనీ తీడొద్ది కదా, ఖాళీ కదా, చేర్చుకోపోయి మరి. సండే ముందు ఈ రోజు ఇట్లానే ఉంటావు. మరి ఏమైనా ఉన్నా పైసలు లేని టైంలో ఇది ఏంది? ఏంటి కోపం వచ్చింది? ఏంది బ్లింకింగ్ అవుతుంది మొత్తం ఘోరంగా. సౌండ్ డబ్బీ టీవీ తెచ్చినావు నువ్వు. డబ్బీ టీవీ వెంకటేష్ సినిమా, జమ్నీలో కూడా వెంకటేష్ సినిమానే, మా టీవీలో కూడా వెంకటేష్ సినిమానే. డబ్బీ టీవీ డబ్బీ అవునా నిజమా? డబ్బీ టీవీ అందుకే పీడ పోయింది. వదిలేస్తా. ఏంది
వెంటనే అల్ల ఛానల్ సేమ్ సీల ఛానల్ సేమ్ అవును మరి 2 ఛానల్ వేసి పెట్టొస్తది ప్రాబ్లం కాదు కనెక్షన్ ప్రాబ్లం టీవీ కనెక్షన్ సినిమాలు అట్లా చేస్తారు మరి టీవీలో చూపించిన కోపం టీవీలో చూపించలేదు కదా ఇదేం కర్మరా దేవుడా ఏంటి చూపిస్తా రివర్స్ వల్ల నువ్వు అయితే కొడతావు అందుకే నేను టీవీ చూపించిన నీ అమ్మ చేపించుకురాబో నువ్వు ఏసలేకో నువ్వు నవ్వకు నువ్వు ఏంది నవ్వేంది నాకు అర్థం నేర్చుకోపోయి నా ఇష్టం అబ్బా నవ్వుతా నాకు నవ్వు వస్తుంది నవ్వుతా ఏంది ఇదంతా ఏంది మెంటల్ దానువా ఏంది పిచ్చి వేసి దయ్యం పెట్టిందా నీకేమన్నా అయ్యా టీవీ వల్ల కంటే గవర్న అంటారా గవర్నర్ టీవీ వలి టీవీ వేసారు అయ్యకు నువ్వు కోపం చెప్పి దేంతో ఇష్టం అబ్బా కొట్టుకుంటాను ఏంది చేయించుకుంటావా చేయించుకో ఎప్పుడు వెళ్తున్నావు ఎప్పుడు వీడియో కాల్ ఆడుతున్నావు అంతే నువ్వు వీక్ ఆఫ్ తీసుకున్నప్పుడు నేను చేస్తా మరి నా ఇంట్లో పనే సరిపోతుంది నాకు నేనేం చేసుకుంటాను ఇంకా టీవీ నువ్వు ఇంట్లో పని సరిపోతే ఏం చేయాలి జల్లి పని చేసుకుని కూర్చోవాలి అంతేగాని టీవీ వల్ల కొట్టుడు అరే నీ ముఖంకి ఫోన్ కొనుక్కునే అంత కూడా రేంజ్ లేదు టీవీ ఎందుకు వల్ల కొట్టాడు అంత మాట చేయించుకరాపో ఏంది చేయించుకరాపో ఏడా భుజం కట్టుకోవాలి భుజం కట్టుకోవాలా ఎత్తి మీద పెట్టుకోవాలా ఏమి వేషం అవుతుందా నీకు ఏమేసాము ఫ్యాన్ వేయాలా బెరుస్తుందా కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు పిచ్చండి ఇది టీవీ వల్ల కొట్టినో ఏషాలు వేస్తున్నావు నాటకాలు చేస్తున్నావా ఏం చేసినావు చెప్పు నేను అదే చెప్తాను ఎందుకంటే దగ్గరకు వస్తున్నావు కొడతావా దాన్ని ఎట్లా తీసుకోపోతారు ఎల్లా తీసుకోవాలి ఇట్లా తీసుకోవు బాక్స్ ఏంటి బాక్స్ నువ్వు తీసుకో బాక్స్ తీసుకోవాలి నువ్వు తీసుకొని అనవసరం బాబా నేను తీసుకోవు నాకు కోపం వచ్చి వాళ్ళ కొట్టిన నేను నా ఇష్టం తోటి నేను చూసామని కాదు కదా చూసేట్టు ఉంటేనే మంచిగా నీట్ గా ఉంచుకుంటుండే కదా మరి అట్లాంటప్పుడు తీసుకోవద్దని చెప్పేది టీవీ తీసుకోబోతుండే కదా ఏమో నేను కూడా చూస్తానేమో అని తీసుకున్నా నాకేం తెలుసు వచ్చిన తర్వాత అంతా నువ్వే చూస్తావని వీడియో గేమ్లు ఇంటికి వస్తావు వీడియో గేమ్లు ఆడతావు ఇంటికి వస్తావు వీడియో గేమ్ సండే రోజుల్లో కూడా వీడియో గేమ్లే అయితే ఇప్పుడు టీవీ వచ్చినప్పటి నుంచే లే ఎప్పుడు చూడు టీవీ ముంగట్టే ఉంటున్నావు అది నీకు నువ్వు ఫోన్ ఇచ్చినప్పుడు నీకు ఫోన్ వచ్చినప్పుడు ఫోన్ లైన్ అడుగుతున్నాను నేను ఫోన్ క్యాండీ క్రష్ లో ఆడుకుంటా నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఎంత మదం నానా గోవర్ధన నీకు గోరోజనం బాగా పెరిగిపోయింది నువ్వేం పని మొత్తం అమ్మ ముందు చేసుకుంటే లేవు పనులన్నీ పాత్రలు పెట్టి టీవీ ముంగట వచ్చి కూర్చుంటున్నావు బ్యాన్ కొట్టండి రా నువ్వు ఈ దిమాక్లే మాటలు మాట్లాడు కదా ఏంది నేను మూతి అలుగుతా చెప్తాను నాటకాలు నేను కూడా చేయించుకొని ఇప్పుడు ఇద్దరం కలిసి చూద్దామనే నీకు నీవేనా నేను ఆ కుర్కురే ప్యాకెట్ తెచ్చి చూసానన్నయ్య చూసాను ఈ జన్మకి చాలు నేను పోతాను నాకు ఇది వద్దు వచ్చే లోపల ఈరోజు కురుకురలు కూడా నువ్వే తిను కురుకులే తింటే ఏమైతుంది కురుకులే నీ అమ్మాయి ఏంది టీవీ అంటున్నా కదా నీ ఓవరాక్షన్ నీకు మస్తు అవుతుంది నీకు వేసాను ఏంది నువ్వు టీవీ చేయించుకున్నావు నాకు కోపం తెప్పి నచ్చినా నువ్వు నాకు కోపం తెప్పి చెప్తాను ఏంది నువ్వు చేయించుకో ఏంటే ఆ లుక్ ఏంటే మొఖం నువ్వు చేయించుకున్నావు నువ్వు టీవీ దగ్గర పోకు కొడుతున్నా నేను కొట్టనే కదా నేను
నన్ను కొట్టకపోతే దీన్ని కొట్టినావు కదా ఇప్పుడు అయింది కదా కొట్టడానికే దాన్ని కొట్టినా కదా. ఓ, నాకు నీ అమ్మ నాకు చేయించుకున్నావు నాకు తెలియదు నువ్వు కోపం చెప్పి చేయి అంటే నువ్వే చూస్తున్నావు కదా అర్థం. నాకు దిమాగ్ ఖరాబ్ పెట్టిన దిమాగ్ ఖరాబ్ అవుతుంది చెప్పి కొట్టేవారు చూడకు ఏది కొడుతూనే ఉన్నావు మళ్ళీ కొట్టే వరకు చూడకంటున్నావు. నేను నిన్ను కొట్టలే కదా. నేను ఇప్పుడు నేను వల్ల కొడతాటి నాకు ఎందుకు వల్ల కొడతావు? ఎందుకు వల్ల కొడతావు? నేను వల్ల కొట్టా కదా సరిపోదా? పోయి నేను కూడా వల్ల కొడతా ఇప్పుడు నా ఛాన్స్ నేను కూడా వల్ల కొడతా ఎందుకు వల్ల కొడతావు? నువ్వు ఇప్పుడు నువ్వు నా మీద కొట్టడం నేను ఎందుకు వల్ల కొట్టా? నీ మీద కోపంతో అదే ఇప్పుడు నీ మీద కోపంతో నేను వల్ల కొడతా నేను కూడా వల్ల కొడతా నేను కూడా వల్ల కొడతా నువ్వు వల్ల కొట్టేది ఎందుకంటే నేను ఎక్కువ చూస్తాను కదా. నువ్వే కదా ఎక్కువ చూసేది. సరే ఇప్పుడు ఎట్లా మారింది ఇప్పుడు నీ వాళ్ళు కూడా వల్ల కొడతాను నా ఎందుకు వల్ల కొడతావు? నేను వల్ల కొడతా నీకు దమ్ము ఉంటే నువ్వు చేయించుకో. ఏం టీవీ వల్ల కొట్టుకోను. దమ్ము ఏంది? నువ్వు కోపం చెప్పావు దమ్ము ఉండేది ఏంది దమ్ము? కెమెరా పెట్టిన అంటే కెమెరా పెట్టిన తువాల ఇంకా నేనే సెట్ చేసిన. ఏం సెట్ చేసావు ప్రాంక్ ఏంది ఇదా ప్రాంక్ నిజంగా ఇరగొడితే ఏం చేస్తావు ఏమి నగ్గటది నేను ఇరగొడితే ఏం చేస్తావు నిజంగా ఊరుకో ఊరుకో ఎద్దులో ఉన్నావు ఏడిస్తే దరిద్రం ఇది కూడా పెట్టిన చూడు తువాల ఇంకా నీకా నువ్వు వేసావు సెట్ చేసిన యూట్యూబ్ లో. ఈ చెత్త యూట్యూబ్ లో చూసుకుంటూ ఇవే చేసుకుంటూ నువ్వు అయ్యో ఏందబ్బా ప్రాంక్ అని చెప్పిన జర నవ్వు ఏంది నవ్వేది చెప్పు జర మా ఫ్రెండ్స్ కి హాయ్ చెప్పు. మా యూట్యూబ్ ఫ్రెండ్స్ కి మా ఫ్రెండ్స్ హాయ్ చెప్పు. హాయ్ హాయ్ చెప్పు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మా కామెడీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చిన్న సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఏం చేస్తాం లైక్ షేర్ సబ్స్క్రైబ్ రెండు చేసుకోండి. మా కామెడీ నచ్చినట్లయితే లైక్ కామెడీ లెక్క ఉంది నీ కామెడీ అనిపిస్తుందేమో ఏం కామెడీ ఏమో ఇవే నేర్చుకోవాలి కామెడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కంటెంట్స్ తో చేస్తాము మీ ముందుకు వస్తామని. చెత్త కాకుండా కొత్త అంటాం చూడండి అన్నీ మా ఆయన మీదే ప్రయోగాలు సరేనా. చెప్పాను కదరా కొన్ని జాతకాలు అలాగే తగలాడతాయి మరి. లేదు మన ఇద్దరం ప్రయోగాలు చేస్తామని. స్టే ట్యూన్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.